నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, నమ్మే వాళ్ళకి నమ్మినంత మహాదేవ అనలేము. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ ని నమ్మే వాళ్ళు చాలా విపరీతంగా నమ్ముతారు. నమ్మని వాళ్ళు అంతే క్వైట్ ఆపోజిట్ గా నమ్మరు. న్యూట్రల్ గా ఉండేది మాత్రం ఉండదు. ఉందో లేదో మనకి తెలియదులే అనే వాళ్ళు ఉండరు. చూస్తేనే నమ్ముతామన్నది మాత్రం ఖచ్చితంగా నెగటివిటీ మీద అయితే ఉంటుంది. బికాస్ దేవుడైతే దేవుడు అనేవాడు ఉన్నాడు, అదొక ఎమోషన్ అని ఎలా అయితే అనుకుంటారో, నెగటివిటీని మాత్రం ఖచ్చితంగా కొంతమంది దాన్ని ఇల్యూజన్ లాగా కొట్టి పాడేస్తూ ఉంటారు. లేకపోతే అట్లా అదంతా ఈ రోజుల్లో అదేంటి అని అంటారు. నిజంగా ఫేస్ చేసిన వాళ్ళేమో ఎంత వైబ్రెంట్ గా, ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారంటే, నీకు తెలుస్తుంది నువ్వు చూస్తే, నువ్వు అనుభవిస్తే కదా తెలుస్తుంది నీకు అని అంటారు. సో అసలు ఏంటి సార్ ఈ నెగటివ్ ఎనర్జీ, లేకపోతే భూత ప్రేత పిశాచాలు అనేవి అసలు ఈ కాలంలో కూడా ఉంటాయా? అది ఓన్లీ ఫీలింగా? ఒకవేళ నిజంగానే అవి ఉంటే మనల్ని హర్ట్ చేస్తాయా? ఒకవేళ హర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఈశ్వరుడు అందరినీ అనుగ్రహిస్తున్నాడు కదా, అలాగే నెగటివిటీ కూడా అందరికీ కనిపించి అందరిని ఇబ్బంది పెట్టాలి కదా, ఎందుకని సెలెక్టివ్ గా ఉంది? ఇట్లాంటి విషయాలు ఒక్కసారి సార్, ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళైతే వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఇవి ఇలాంటివి ఉన్నాయా లేదా, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందా లేదా, ఇది ఒక అపోహ మాత్రమేనా అంటే, ఎప్పుడైతే మనం దైవాన్ని నమ్ముతామో అప్పుడు రాక్షసత్వాన్ని కూడా నమ్మాలి. Right. దేవుళ్ళు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఉన్నారు. సో కాబట్టి మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది. Right. మంచి చేసేవాళ్ళు ఉంటే చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే మీ పట్ల అది నిజంగా ఉందా, లేకపోతే అది మీ అపోహేనా, ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఎవరిది వాళ్ళకు ఉండాలి. ఇది నిజమే ఉంటాయా? అంతే కదా. జాతకరీత్యా వాళ్ళకి కేతు ఉండే స్థానాన్ని బట్టి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అది క్లారిటీ చేసుకోవాలి. ఒకవేళ నిజమా కాదా, ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఫలిస్తాయి. ఎందుకంటే అవి చేసే వాళ్ళు కూడా ఎంతో నియమనిష్టలతో, ఎంతో పట్టుదలతో చేస్తే గానీ అవ్వదు, ఫలించేటటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళు కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అయితే సార్, ఇక్కడ ఒక చిన్న ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది సార్. అంటే వాళ్ళు ఏదో ఇల్యూజన్ తో బాధపడుతున్న వాళ్ళని, మాకు ఇట్లా ఉందంటే జరిగింది మీ మీద అని చెప్పి ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతోంది ఖచ్చితంగా. మార్కెటింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఒకవేళ పొరపాటున రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే బాగా మార్కెటింగ్ అయిపోతుంది. ఎక్స్‌ప్లాయిట్ అయిపోతారు. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు. ఈ రోజు మేము ఫ్రీగా చెప్తాం, లేకపోతే ఆ జ్యోతిష్యం, ఈ జ్యోతిష్యం, చిలక జ్యోతిష్యం, అది సంథింగ్ ఏదో జ్యోతిష్యాలు ఈ రోజు ఫ్రీగా చెప్తాం, లేదా 116 మా ఫీజు, ఇలా అనుకొని కొంతమంది పరిగెడుతుంటారు. సో వాడు ఎట్లా ఉంటుందంటే, లోపలికి వచ్చినాక తలుపులేసేసి వాడు వీళ్ళని ఎట్లా క్యాష్ చేసుకోవాలో చేసుకుంటాడు. కనీసం పెద్ద మొత్తంలో అమౌంట్ లేనిదే వాడిని వదలరు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఒక జూలో ఎంట్రీ ఫ్రీ అని ఇచ్చారు. బయటకు వెళ్ళడానికి దారి మార్చారా? ఎంట్రీ ఫ్రీ 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 అని పెద్ద అక్షరాల్లో. సో అందరు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గేట్లు తాళా తీశారు. బయటికి రావాలంటే 500 కట్టి బయటికి వెళ్ళాలి, లేదంటే జంతువులను వదులుతారు. అది. సో అందుకని ఎవరిది ఎటువంటి ఇదైనా సరే, చెడు ఉందా లేదా ఆ మూలాల్లోకి మనం వెళ్ళకూడదు. మనం ఎంతసేపు దైవాన్ని నమ్ముకొని దైవానుగ్రహాన్ని కోరుకుంటూ దైవం పాదాలు పట్టుకొని ముందుకెళ్లాల్సిందే తప్ప, ఇవి ఉన్నాయా లేదా, పనిచేస్తాయా చెయ్యవా, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎట్లా చేశారు, వీటన్నిటినీ మూలాల్లోకి వెళ్ళే కన్నా, వాటిని అనాలిసిస్ చేసే కన్నా భగవంతుని నమ్ముకొని మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. రైట్ సార్, ఇక్కడ ఒక సందేహం సార్, నాకు ఒక కాల్ వచ్చింది, నేనే విన్నాను. ఆవిడ భగవత్ ఆరాధనలోనే ఉన్నారు, మరీ ప్రత్యేకించి ఇట్లా నెగటివిటీని ఫీల్ అయినప్పుడు ఆంజనేయ స్వామినే పట్టుకొని ఉన్నారు. గుడికి వెళ్ళినా కూడా షీ కుడ్ సెన్స్ ఇట్,
గుళ్ళో కూడా షీ కుడ్ సెన్స్ ఇట్, అంటే స్మెల్ రూపంలో సెన్స్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ ఆల్ అరౌండ్ తన Yes, చుట్టూ, yes. అలాగే ఎవరో చూస్తున్నట్టుగా గుళ్ళో కూడా అలా ఫీలింగ్ వచ్చింది అని అంటే మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే మీరు మీరు విన్నదానికన్నా ఇంకొక స్టెప్ ముందుకే విన్నా నేను. చెప్పండి కొంతమంది గురుగారు. ఉన్నారు ఉమ్, కొన్ని చేసే ప్రయోగ బాధలు ఈ బాధలు పడేవాళ్ళు చెప్పారు, గుళ్ళకే చేస్తారట, దేవుళ్ళకే చేస్తారట. what? అది ఒక అసలు గుడి సాధ్యమా? సాధ్యమా అంటే దుష్టశక్తి ఉన్న చోట భగవంతుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన కోసం వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ కూర్చోడు కదా ఆయన. దాన్ని ఎవరన్నా తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఆయన నుంచోబెట్టి పూజ జరగాలి అక్కడ. లేకపోతే ఆయన కామ్గా పక్క తప్పుకుంటాడు. ఎక్కడ దుష్టశక్తి ఉంటుందో, ఎక్కడ ప్రేత శక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు కామ్గా పక్క తప్పుకుంటాడు. మరి మనం suffer ఎందుకంటే అవుతాం కదా. ఇప్పుడు మనం చాలా గుళ్ళు చూస్తుంటాం. ఒక గుడికి బాగా జనం వస్తున్నారు, బాగా దీనికి బాగా ఆదాయం వస్తుంది అని అనుకుంటే అలా గుళ్ళకి చేసేవాళ్ళు కూడా ఉన్నారనే నీచమైన Definitely. దుర్వార్త నేను విన్నాను. Definitely. ఛీ. సో అలాంటి తలుచుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. కాకపోతే మనం 10 మంది శ్రేయస్సు కోరుకునే వాళ్ళం కాబట్టి 10 మంది బాగుండడానికి మనం చెప్పే రెమెడీసు, ఎవరికైనా ఇలాంటి అపోహలు ఉంటే కనుక మనం దీన్ని అపోహనే అనుకుందాం. ఈ రోజుల్లో అంతటి మాంత్రికులు, అంతటి శక్తిమంతులు ఎవరున్నారు? ఒకవేళ ఉంటే ఒకవేళ కనుక ఏం ఉంటే ఉండొచ్చు చేయమంటారు? గాక. మనం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం. దైవశక్తిని మించిన శక్తి ఏదీ లేదు. ఉమ్. అందుకని దైవాన్ని ఆలంబనగా చేసుకొని దైవాన్ని మనం పట్టుకోవాలి. ఏం చేయమంటారు? ఈ ఎవరైతే ఇటువంటి ఫీలింగ్స్ తోని మాకేదో ప్రయోగ బాధ ఉంది, మాకెవరో చేశారు, మమ్మల్ని ఏవో దుష్ట ప్రయోగాలు బాధ పెడుతున్నాయి, దుష్ట శక్తులు బాధ పెడుతున్నాయి అని అనుకునే వాళ్ళు ఉంటే వీళ్ళు వరుసగా ఒక 3 రోజులు ఒక పాలకూర కట్ట తల దగ్గర పడుకునేటప్పుడు మంచం దగ్గర తలవైపుగా పెట్టి పడుకోవాలి. పొద్దున్నే లేచి దాన్ని దిష్టి తీసేసి గోమాతకు తినిపించాలి. ఓ, మరి గోవుకి ఏమైనా ఇబ్బంది? ఏమవదు, గోమాతకి ఏమవదు. పాలకూర. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ ఇలాంటి నెగటివ్స్ ని తొక్కి మింగేయగలదు అన్నమాట. అమ్మవారి స్వరూపం. Right. ఆవిడకి ఏమవదు. దేశీవాళి దేశవాళి ఆవుకి తినిపించాలి. 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి గుళ్ళో తీపి బూందీని పంచిపెడితే ఇలాంటి బాధల నుంచి దూరమయ్యే మార్గాలు, మీరు బయటపడడానికి, మీకున్న ప్రాబ్లం నుంచి బయటపడడానికి మార్గాలన్నీ దొరుకుతాయి. 8 వారాలు, 8 మంగళవారాలు తీపి బూందీని ఆంజనేయ స్వామి గుడిలో పంచిపెట్టాలి. Right. ఆయన సింధూరాన్ని ధరించాలి. ఆయన రక్ష ఏదన్నా ఉంటే కట్టుకోవాలి. ఇంకా ఆయనకి మీరు మీ చేతనైన పూజ ఏదైనా సరే చేయించుకో. ప్రతిరోజు 3 పూట్ల తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. మార్పు ఉంటుంది. తప్పకుండా బ్రహ్మాండమైన మార్పు ఉంటుంది. అంటే ఆయన ఈ పరిహారం వల్ల మార్పు జరుగుతుందని కాదు, మీకు ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి కావాల్సిన మార్గాలన్నీ మీకు అవగతం అవుతాయి. తప్పకుండా. అయితే ఈ పని చేయాలి. తప్పకుండా సార్. అయితే ఇది ఆల్రెడీ అలా ఫేస్ చేసిన వాళ్ళకి మనస్కరించొచ్చు, మనస్కరించకపోవచ్చు, చేయాలనిపించకపోవచ్చు. మరి అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు గాని, భార్య గాని, ఇంకెవరైనా గాని చేయొచ్చా? కొంత ఫలితం ఉంటుంది కానీ వాళ్ళు చేస్తే ఎఫెక్ట్ గా ఉంటుంది. ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు భోజనం చేయాలి. తినాలి. సింపుల్ కానీ ముందు మొదలు పెట్టి మెల్లమెల్లగా వాళ్ళని మార్చుకుంటే నెమ్మదిగా మార్చుకోవచ్చు. అట్లా వాళ్ళు చేయొచ్చు. Right. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే అనే ఈ మంత్రాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే ఈ మంత్రాన్ని జపించుకుంటూ ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ప్రతిరోజు 3 పూట్ల హనుమాన్ చాలీసా చదువుతూ మంగళవారం మీ గ్రహస్థం అయితే ఇల్యూజన్ మాత్రమే అయితే కనుక అవి పోతాయి. మంచిదే కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.